నా పేరు నీల వెంకటేష్, బీసీ యోజన సంఘం, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, నిరుద్యోగ జేఏసీ చైర్మన్. ఈరోజు బీఈడీ, డిఈడీ టీచర్ల విషయంలో మరి చాలా పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆర్టిస్టుల దగ్గరికి వచ్చి మరి సమస్యలు చాలా నీరుగారిపోతుంది. బీఈడీ విద్యార్థులు నష్టపోతున్నారు. డిఈడీ చేసి అదే విధంగా ఎస్జిటి వాళ్లకు 70% స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు ప్రమోషన్లు ఇవ్వడం వల్ల బీఈడీ విద్యార్థులు చాలా నష్టపోతున్నారు. ఇక్కడ బీఈడీ చేసి ఎస్జిటి వాళ్ళకు సబ్జెక్ట్ ఉండని వాళ్ళకు అసలు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇస్తే పిల్లలకు ఏ విధంగా చదువు చెప్తారు? ఆ విధమైనటువంటి వైఖరి రాష్ట్ర ప్రభుత్వము గ్రహించాలి. బీఈడీ విద్యార్థులకు మొత్తం దాదాపు 4-5 లక్షల మంది ఇలా చదువుకొని రోడ్డు పాలవుతున్నారు. ఇప్పుడు స్కూల్లో ఒక ఎస్జిటి వాడికి 2 సార్లు ప్రమోషన్ ఇస్తే 30% రిక్రూట్మెంట్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎక్కడ సరిపోతుంది? మేమేమడుగుతున్నాం, ప్రధానమైనటువంటి డిమాండ్ 100కు 100% బీఈడీ చేసిన విద్యార్థులకు స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలి. అదేవిధంగా 30% రోష్ ఇది ఎస్జిటి వాళ్ళకు ప్రమోషన్లు చేయడానికి అవకాశం ఇవ్వాలి తప్ప మీరు ఈ విధమైనటువంటి 70% ఎస్జిటి వాళ్ళకి ఇవ్వడం వల్ల విద్యా వ్యవస్థ ప్రణాళిక దెబ్బతింటుంది. ఎక్కడ కూడా స్కూళ్ళల్లో టీచర్లు లేక పిల్లలు సబ్జెక్టు సరిగ్గా తెలియక ఇలా ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్ళల్లో పోవడం వల్ల పిల్లలు తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలా చాలా ప్రభుత్వ పాఠశాలలను రేషనలైజేషన్ పేరుతో తాళాలేసి నేనేమడుగుతున్నా అవన్నీ మొత్తం కూడా ఓపెన్ చేపియాలి. ఇలా లంబడి తండ్రులలో, ఎస్సీ వార్డులలో, అదేవిధంగా బీసీ వార్డులలో గతంలో ప్రైమరీ స్కూళ్ళు ఉండేవి. ఆ ప్రైమరీ స్కూళ్ళు ఎక్కడ ఉన్నాయి మొత్తం తాళాలేసి మొత్తం ఇలా కార్పొరేట్ వ్యవస్థకు దారదత్తం చేసింది. రెండవది ఇలా ప్రైమరీ అనేది సపరేట్ చేయాలి. అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ అనేది సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది సపరేట్ చేయాలి. ఇవి రెండు మిక్స్ చేయడం వల్ల ఎస్జిటి బీఈడీ పిల్లలు చాలా నష్టపోతున్నారు. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉన్నటువంటి జీవోని ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకునేది ఎందుకు? ఆంధ్రప్రదేశ్ జీవోని అమలు చేయడానికి అనేది మేము సహించాం. దాన్ని రద్దు చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ జీవోను సపరేట్ విడుదల చేసి సపరేట్ 100% బీఈడీ విద్యార్థులకు ఇవ్వాలి, ఎస్జిటి డిఈడీ పిల్లలకు ఇవ్వాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆర్టిస్టుల నేతృత్వంలో ధర్నాలు, ఉద్యమాలు చేపడతాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా భుజస్కంధాల మీద మోసుకొని ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. కూలగొట్టడాన్ని కూడా నిరుద్యోగులు ఎన్కాడర్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఎవరు జాగిరి కాదు. ఇవాళ స్కూల్ ప్రభుత్వం గత పక్కన రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ పాఠశాలలను ధీటుగా ఇలా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారు. ఇలా అక్కడ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ప్రతి స్కూళ్ళల్లో చాలా పకడ్బందీగా ఉన్నాయి. ఇలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు మన 11,000 వేస్తే జిల్లాకు ఒక్క స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా రావాలి. అంటే దానివల్ల ఎంత నష్టపోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థులు అనేది ఆలోచన చేయాలి. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ల పోస్టులను తగ్గించకుండా రేపు 26,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మన జోనల్ 1, జోనల్ 2 స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు ప్రమోషన్లు ఇచ్చారు. కానీ ప్రమోషన్లు ఇచ్చిన తర్వాత మిగిలిన పోస్టులన్నీ, రిటైర్డ్ అయినటువంటి పోస్టులన్నీ దాదాపుగా 9,500 పైచిలుకుగా ఖాళీలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు భర్తీ చేయడానికి సిద్ధపడాలి. ప్రతి స్కూల్లో కూడా లైబ్రరీ పోస్టులు లేదు. లైబ్రరీ పోస్టులు లేకుండా స్కూల్ ఎట్లా పెడతారు? అసలు లైబ్రరీ లేకుండా స్కూల్ నడిపిస్తుందా? రాష్ట్ర ప్రభుత్వమే గుర్తు చేసుకోవాలి. సిగ్గుసరం ఉండాలి అధికారులకు. ఆ విధమైనటువంటి వైఖరి చేస్తే స్కూల్ మొత్తం ప్రైవేట్ పాఠశాలలను తాళాలేస్తామంటున్నారు. ఫస్ట్ ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీ పోస్టులను భర్తీ చేయండి. బీఈడీ, డిఈడీ టీచర్లకు న్యాయం చేయండి. బీఈడీ చేసిన వాళ్ళకు 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయండి. దాని తర్వాతనే మీరు డిఎస్సి విషయంలో ఆలోచన చేయాలనేది నిరుద్యోగుల డిమాండ్. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధపడతాం. మోడల్ స్కూల్స్ కూడా మర్జీ మోడల్ స్కూల్లో ఉన్న